ఈరోజు తెల్లవారుజామున అస్సాం గౌహతి దగ్గర ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. గుంపుగా 100 ఎలిఫెంట్స్ ఆ ట్రైన్ ట్రాక్ నుంచి వెళ్తున్నాయి. ఆ ట్రాక్ మీద నుంచి. దాంతో ట్రైన్ అర్ధరాత్రి పూట ముఖ్యంగా ఫాగ్ విపరీతమైన మంచు ఉందంట. ఏం కనిపించలేదు. ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా సరే ఆ గుంపులో 7 ఎలిఫెంట్స్ చనిపోయాయి. దానిలో 3 అడల్ట్ ఎలిఫెంట్స్ పెద్దవి. 4 చిన్న కాఫ్స్ కూడా ఉన్నాయంట. దానిలో ఒక కాఫ్ ఇంజ్యూర్ అయింది. అది ట్రైన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి 126 కిలోమీటర్స్ అవేలో ఈ యాక్సిడెంట్ జరిగిందనమాట. ఆ ట్రైన్‌లో దాదాపు 650 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. బోగీలు విడిపోయాయంట కానీ ప్యాసింజర్స్ సేఫ్. అయితే ఎలిఫెంట్స్ ట్రెడిషనల్‌గా తన మైగ్రేటరీ రూట్ కాకుండా డిఫరెంట్ రూట్‌లో వచ్చాయంట. మామూలుగా ఎలిఫెంట్ కారిడార్, ఎలిఫెంట్ రూట్స్ ఉంటాయి కదా! ఆ రూట్ కాకుండా ఈసారి హ్యూమన్ రూట్స్‌లో ఆ 100 ఎలిఫెంట్స్ వచ్చాయంట. దాంతో అక్కడ ఎలిఫెంట్స్ వస్తాయని చెప్పి కూడా గ్రహించలేకపోయారు. గత 5 సంవత్సరాలు చూస్తే గనక కొలిజన్స్ వల్ల ఇలా ట్రైన్‌తో కొలిజన్స్ వల్లే దాదాపు 79 ఎలిఫెంట్స్ చనిపోయాయి భారతదేశంలో. గత 10 సంవత్సరాలు చూస్తే ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల దాదాపు భారతదేశంలో 200 ఎలిఫెంట్స్, 200 ఏనుగులు చనిపోయాయన్నమాట. ఎలక్ట్రోక్యూషన్ తర్వాత అంటే ఎలక్ట్రిక్ షాక్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ అన్‌న్యాచురల్ డెత్. అంటే సహజంగా ఎలిఫెంట్స్ చనిపోతుంటే అన్‌న్యాచురల్‌గా చూస్తే గనక ఎలక్ట్రోక్యూషన్ తర్వాత ట్రైన్ యాక్సిడెంట్సే అతి పెద్ద రీజన్ అన్నమాట.